సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. దీంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. పంట వ్యర్థాలను తగలబెట్టడంతో నేల సారం దెబ్బతింటుందని, అంతేకాక పంటల దిగుబడి కూడా తగ్గుతుందని తెలిపారు. దక్షిణాఫ్రికాకు చెందిన బయోవేస్ట్ ఎనర్జీ సంస్థ, రాష్ట్రానికి చెందిన స్పాన్టెక్ ఇంజనీర్స్, ఎకోమాక్స్ ఎనర్జీ సంస్థల మధ్య పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుపై ఒప్పందం జరిగింది. పంట వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. సుమారు 1500 కోట్ల వ్యయంతో 200 బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడానికి కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు మరో యువకుడు బలయ్యాడు. నగర శివారు గౌడవెల్లికి చెందిన రాహుల్ అనే 24 ఏళ్ల యువకుడు అప్పు చేసి మరీ బెట్టింగ్లు పాల్పడుతున్నాడు. దీంతో సుమారు 4 లక్షల వరకు అప్పులు పాలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రాహుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రేటర్ పారిశుద్ధ్య కార్మికులు, విజయ డైరీ కార్మికులు మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ కార్యాలయం దగ్గర జరిగిన మేడే ఉత్సవాల్లో డిప్యూటీ మేయర్ మాతే శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్మికులే మన సమాజ నిర్మాణంలో బలమైన మూల స్తంభాలని ఆమె తెలిపారు. కార్మికులకు ఆమె మేడే శుభాకాంక్షలు తెలిపారు. మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఈ ర్యాలీ ప్రారంభించారు. కనీస వేతనం 26,000కు పెంచి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో మేడే వేడుకలు ఘనంగా జరిగి ఆసుపత్రి యూనియన్ నాయకుడు బండమూడి రాంబాబు మేడే జెండా ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్మికుల ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జనాభా లెక్కల్లో కులగణన చేయాలన్న కేంద్ర నిర్ణయంపై పలు బీసీ సంఘాలు హైదరాబాద్లో సంబరాలు చేశాయి. ఆల్ ఇండియా ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదర్గూడ కూడల్లో జ్యోతిరావు పులే దంపతుల విగ్రహాన్ని పూలమాల వేసిన వాళ్ళర్పించారు. అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీ ఆజాద్ ఐకాసా చైర్మన్ బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ 22వ రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రతిఫలం దక్కిందన్నారు. ప్రధాని మోడీ జాతి గణనలో కులగణన చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్లలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని అఖిల భారత సర్వసేవా సంఘ్ డిమాండ్ చేసింది. అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు విదిరి అరవింద్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 ఏళ్లలో భూదాన్ భూములను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. బంజారాహిల్స్లోని లేబుల్స్ పాపప్ స్పేస్లో కొలువుదీరిన డీసన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన సామాజికవేత్త అనన్య ప్రారంభించారు. విభిన్న పటోలా ఆర్ట్స్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్స్, సిల్క్ వస్త్ర ఉత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ అదర్హో అనిపించేలా సాగింది. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు కళ్ళకు గంతలు కట్టుకుని ఈ పోటీలో పాల్గొన్నారు. కళ్ళకు గంతలు కట్టుకుని ఐస్ క్రీమ్ రుచి చూసి దాని ఫ్లేవర్ చెప్పేందుకు పోటీ పడ్డారు. ఐస్ క్రీమ్ ప్రియులతో ఎర్రమంజిల్ నెక్స్ట్ ప్రీమియర్ మాల్ సందడిగా మారింది. జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం చారిత్రాత్మకమన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఈ నిర్ణయం పట్ల ప్రధాని మోడీకి 40 బీసీ సంఘాలు, కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. శ్రీనగర్ సత్యసాయి నిగమంలోని జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ మిసెస్ క్లాసిక్ విజేత అనితా గ్యాహిరెడ్డి ప్రదర్శన ప్రారంభించారు. ఇక భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్స్ వస్త్ర ఉత్పత్తులు ఎంతో ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ లొంగిస్తున్న ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాజ్పేయిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద నుంచి సుమారు 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ను ఆ ముఠ దొంగిలించింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముఠాలోని 7 నిందితులను అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించడాన్ని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించడాన్ని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ స్వాగతిస్తుందని తెలిపారు. కులగణన విషయంలో అసోసియేషన్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా 1,00,000 పోస్ట్ కార్డులను ప్రధానమంత్రికి రాసి 10 లక్షల ట్వీట్లు వేశామని గుర్తు చేశారు. కులగణన చేయాలని గత కొన్ని ఏళ్లుగా ఎన్నో ధర్నాల కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.